పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దేవా మా కుటుంబమును నీదివేనా తరతరములకుండును. దీవించును దేవా మా పిల్లలను నీదివేనా తరతరములకుండును. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును నీదివేనా తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను నీదివేనా తరతరములకుండును. స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము. పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు. పౌలులా ప్రత్యేక సమయమున ఈ యొక్క జన్మదినపు థ్యాంక్స్ గివింగ్ సర్వీస్కి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా స్థానిక సంఘ కాపరి మరి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ జి ప్రభాకరయ్య గారు, అమ్మగారు, వారి కుటుంబ పక్షమున, అదేవిధముగా రెవరెండ్ స్వర్ణకుమారయ్య గారు, మిరియామ్మ గారు, వారి కుటుంబ పక్షమున వారి బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ కృతజ్ఞత ఆరాధన సెలెస్టిన్ యొక్క ఫస్ట్ బర్త్డే
సెలబ్రేషన్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్కి విచేసినటువంటి మరి ప్రియతమ గురువులు రెవరెండ్ ఎం మోతే ప్రసాద్ అయ్య గారు, ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ దూద్గాం ప్యాస్టరేట్, వారు మన మధ్యలో ఉండడం మనకందరికీ సంతోషకరం. మరి మా సంఘ పక్షమున మా ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ జి ప్రభాకర్ అయ్య గారి పక్షమున ప్రేమపూర్వకమైన ఆహ్వానం, అందరం చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అయ్యగారు స్వర్ణకుమార్ అయ్య గారికి వారు ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా ఉండి మరి దేవుని సేవలో వారు నడిపించబడుతూ ఉన్నారు. మరి మా అయ్యగారి పక్షమున మా సంఘ పక్షమున మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మన మధ్యలో స్థానిక పాస్టర్ గారు రెవరెండ్ టి దయాకర్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అయ్యగారి కుటుంబ పక్షమున తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెవరెండ్ ఆరన్ వరకుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం అయ్యగారి కుటుంబ పక్షమున తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ సమయంలో మనమందరము లేచి నిలిచి ఉండినట్లయితే ప్రారంభ ప్రార్థన ఓపెనింగ్ ప్రేయర్ రెవరెండ్ ఆరన్ వరకుమార్ అయ్య గారు మనందరినీ ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. ఈ ప్రారంభ ప్రార్థన అయిన తరువాత రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్య గారు అమ్మగారు అలాంగ్ విత్ బర్త్డే బాయ్ వారు వెనుక నుంచి మనము ఒక హిమ్ పాడుతూ ఉండగా వారు వెనుక నుంచి వారు మెల్లగా నడుచుకుంటూ వేదికను అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని వారికి అందిస్తూ ఉన్నాం. మొదటగా రెవరెండ్ ఆరన్ వరకుమార్ అయ్య గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాము. మహాకృపయు కనికరం కలిగిన మా గొప్ప దేవ, ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నీ ప్రియమైన దాసులు మాస్టర్ సెలెస్టిన్ మాథ్యూ చిన్న బిడ్డని తండ్రి గత సంవత్సరం అంతయు మీ యొక్క కాపుదలలో మీ సంరక్షణలో తండ్రి మంచి ఎదుగుదలను తండ్రి మీరు చిన్న బిడ్డకి అందించినందుకై నీకే వందనములు స్తోత్రములు. ఈ ఫస్ట్ బర్త్డే థ్యాంక్స్ గివింగ్ సర్వీస్లో మేమందరంను తండ్రి మరి చేరి ఉండగా ఈ ఆరాధనలో మీ సన్నిధిని ప్రసన్నతని మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. దేవా నీ ప్రియమైన దాసులు రెవరెండ్ పెరుమల స్వర్ణకుమార్ అయ్య గారి కోసము మిరియం అమ్మగారి కోసము ప్రార్థించుచున్నాము. నీ యొక్క ప్రియమైన దాసులను తండ్రి మీరు పేరు పెట్టి పిలుచుకొని ఉన్నారు. మీ సేవా పరిచర్యలో తండ్రి బలంగా మీరు వారిని వాడుకుంటున్న విధానానికై నీకే వందనములు, మీకే స్తోత్రములు. దేవా మళ్ళీ అనేకమైన ఆత్మను రక్షించుటకు నీ సాధనంగా నీ పాత్రలుగా తండ్రి వారిని వాడుకుంటున్నందుకై నీకే వందనములు. దేవా వారు పనిచేయ స్థలం కోసం నువ్వు ప్రార్థించుచున్నాము తండ్రి. దేవా మళ్ళీ మంచి మందిరం కట్టబడుటకు తండ్రి నీ సహాయాన్ని వారికి అందిస్తున్నందుకై నీకే వందనములు. ఈ దినాన తండ్రి గత సంవత్సరము నీ ప్రియమైన దాసులను తండ్రి మీ యొక్క సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన ఆశీర్వాదానికై మీకే వేలాది వందనములు స్తోత్రములు. మాస్టర్ సెలెస్టిన్ మాథ్యూ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాము. మేమందరంను తండ్రి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించిన ఉండగా దేవా నీ మెండైన ఆశీర్వాదాన్ని తండ్రి మీ యొక్క ఆకాశం నుండి పట్టజాలను విస్తారమైన దేవుళ్ళు తండ్రి సెలెస్టిన్ మాథ్యూ పైన అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను. ఇంకా రాబోయే సంవత్సరంలో అన్నీ తండ్రి నీ దయా కిరీటంలో చిన్న బిడ్డకు మీరు అనుగ్రహిస్తూ తండ్రి తను ఎదుగుచుండగా తండ్రి తన మాట యందు ప్రవర్తన యందు దేవా నిన్ను కనపరిచే నీ దాసుడుగా ఉండకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా అయితే జ్ఞానమందు వయస్సు యందు మీ యొక్క దయాందును మనుషుల యొక్క ప్రేమ యందు ఎదిగి ఉన్నాడో ఈ యొక్క చిన్న దాసుడు తండ్రి చిన్న కుమారుడు సెలెస్టిన్ మాథ్యూ కూడా తండ్రి నీ విశ్వాసంలో భయభక్తులలో తండ్రి నీ సాక్షార్థకరమైన బిడ్డగా ఎదుగుటకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను. ఈ ఆరాధన మేము ప్రారంభిస్తుండగా మరొకసారి మీ సన్నిధిని ప్రసన్నతను మేము ఆహ్వానించుచున్నాము. ఈ ఆరాధన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ ఈ ఆరాధనలో పాల్గొన్న మా అందరికీ ప్రత్యేకంగా మాస్టర్ పెరుమల సెలెస్టిన్ మాథ్యూ గారికి నీ ఆశీర్వాదాన్ని దీవెనలని కనపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్య గారు అమ్మగారు వారి కుమారునితో వేదికను అలంకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. స్వస్థపరచావే వందనమయ్యా, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా, అయ్యా
స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 శ్రీయేసుదేవనామ సంకీర్తనం దేవాతి దేవా యేసు స్వామికే జై. మరి దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ 840వ కీర్తన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నటనాలు చాలించి హృదయాన్ని నీకేసిన చాలునా ఏడాది దూరలనా వేలాది కోటేలనా ఏడాది దూరలనా వేలాది కోటేలనా. ఈ ప్రత్యేక సమయమున రెవరెండ్ ప్రభాకరయ్య గారు వారి కుటుంబాన్ని ప్రేమించి, రెవరెండ్ స్వర్ణకుమారయ్య గారు వారి కుటుంబాన్ని ప్రేమించి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి మన ప్రియతమ గురువులు రెవరెండ్ సమర్పణ కిరణమ్మ గారు మన మధ్యలో ఉండడం సంతోషకరం. వారు డైసన్ ఉమెన్స్ బోర్డ్ కన్వీనర్గా వారు దేవుని సేవలు అధ్యక్ష మండలంలో అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా రహమత్ నగర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులుగా వారుండి సేవలు అందిస్తూ ఉన్నారు. మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు, మీరు మా మధ్యలో ఉండడం మాకు దీవెనకరం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యం చదివి వినిపించబడును. మరి మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ సంతోషయ్య గారు ముందుకు వచ్చి దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 128వ సంకీర్తన 128వ సంకీర్తన దేవుని పరిశుద్ధ వాక్యమును చదువుకుందాము. కీర్తనల గ్రంథములో నుండి 128వ సంకీర్తనను చదువుకుందాము.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. చదవన లేఖన భాగం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి యొక్క బైబిల్ పాఠం సోన్పేట్ నుంచి వచ్చినటువంటి మైకల్ గారు ముందుకు వచ్చి సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 27-28 వచనములు గల దేవుని వాక్యం చదివి వినిపించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 27-28 వచనములు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించును గాక. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనమందరం కలిసి మరి ఒక కీర్తన పాడుదాము. 555వ కీర్తన, ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. పల్లవి మొదటి వచనము, 3వ వచనము, 6వ వచనము. ఈ కీర్తన పాడిన పిదప ప్రత్యేకమైన ప్రార్థన కుటుంబమును ఉద్దేశించి రెవరెండ్ టి దయాకరయ్య గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. 555వ కీర్తన. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. ఆశీర్వాదము నీయుమా ఆశలు తీరగా నాయువు సందుచు వాసిగా కరుణను వర్ధిల్ల బిడ్డను. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. ఆశీర్వాదము నీయుమా యేసు పెరిగినట్టులే నీ దయయందు యేసు బిడ్డల పెంచుము. నీ దయయందు యేసు బిడ్డలు పెంచుము. వాసిక మనుజుల కరుణయందు నా బెరుగా. వాసిక మనుజుల కరుణయందు నా బెరుగా. దాసుర వరమిచి బాగుగా పెంచుము. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. ఆశీర్వాదము నీయుమా. ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగా పెంచితివో. నీ సన్నిధిలో నేపుగా పెంచితివో. యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహము నందు. యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహము నందు. కోరి పెంచుము ప్రభువా కోర్కలుగా. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక. ఆశీర్వాదము నీయుమా. పరిశుద్ధ దేవ మహోన్నతుడా, మహిమగల మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా ప్రభువా మేమందరము మీ యొక్క నామాన్ని గణపరుస్తూ స్తుతిస్తున్నాం. నా ప్రాణమా
యెహోవాను సన్నిధించుము నా హృదయాంతరంగమున సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన మేలులు దేనిని మరొకరిని సెలవించిన మా పరమ తండ్రి, దయగల మా ప్రభు మరొకసారి జి ప్రభాకర్ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించున్నారు. అలాగే మా తండ్రి మరి స్వర్ణ కుమార్ మెరియా మా అమ్మగారు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించున్నారు. దేవా, ఈ నిబిడలను నీ సేవకులను జ్ఞాపకం చేసుకుంటూ వారిని ప్రేమించి ఇవ్వబడ్డ చక్కటి గర్భఫలాన్ని బట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నాం. మా ప్రభువా, మీరు ఇచ్చిన చక్కటి గర్భఫలాన్ని బట్టి స్వర్ణ కుమార్ మా తండ్రి, ప్రభాకర్ గారి బిడ్డలు మా తండ్రి, 20 కుటుంబాలు ఈ రీతిగా ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థనను మా తండ్రి జరిపిస్తుండగా మీరే ఈ యొక్క ఆరాధన ద్వారా మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. దేగల మా తండ్రి, ఇవ్వబడ్డ కుమారుడు మా తండ్రి తన యొక్క జీవితంలో మొదటి సంవత్సర జన్మదినమును ఇంత గంభీరంగా జరుపుకోవడానికి మీరు కృప చూపుతున్నారు. మీకు స్తోత్రం తెలుస్తున్నాం. మా ప్రభువా, ఇక స్వర్ణ కుమార్ మీరు అమ్మగారులను జ్ఞాపకం చేసుకుని దీవిస్తూ మా తండ్రి, కుమారుని పెంచడానికి చక్కటి జ్ఞానం వివేచన అనుగ్రహిస్తూ ఆర్థిక పరంగా, ఆలోచన పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయములు వారికి సాయం చేస్తూ మా తండ్రి దివ్య సేవలో నీ ఆశీర్వాద దీవెనతో వారిని నింపు వాడుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభువా, మరి సమయంలో ప్రభాకర్ అయ్య గారిని, మా తండ్రి రాధమ్మని అమ్మగారులను, మా తండ్రి బాబు మోజస్ గారులను తెలిసిన కూడా మీకు జ్ఞాపకం చేసుకుని వారు నీ సేవకుని కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ సమయంలో మా తండ్రి సంఘ నాయకులుగా, విశ్వాసులుగా మేమందరం మీ నామాన్ని ఘనపరుస్తుండగా మా తండ్రి మీరే ఈ యొక్క ఆరాధన అంతట్లో మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. అలాగనే మీ యొక్క వాక్య సందేశం ద్వారా ఈ కృతజ్ఞత కుటుంబ ఆరాధన అంతట్లో చక్కటి వాక్యం వినడానికి మేమందరం విశ్వాసంలో బలపడి నీ నామాన్ని ఘనపరచడానికి, మరి ముఖ్యంగా సెలాస్టిన్ మాథ్యూ గారి యొక్క జీవితం అంతటికీ ఆశీర్వాదకరంగా జరిగించి తన భవిష్యత్ జీవిత కాలం అంతట్లో మరి అనేక జన్మదినములు సంతోషంగా జరుపుకోవడానికి మంచి ఆరోగ్యం, ఆయుష్, ఆశీర్వాదం అనుగ్రహిస్తూ నీ యొక్క దివ్య సేవలో నీ కుమారుని నీ పాత్రగా వాడుకుంటూ ఈ యొక్క జన్మదినం యొక్క శుభములు నిండుగా మెండుగా నీ కుమారునిపై కుమ్మరింపై చేయమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామం పేరిట ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ రెవరెండ్ దయాకరయ్య గారు, కుటుంబమును ప్రార్థించి ఆశీర్వదించినందుకు. ఈ సమయమున గ్రీటింగ్స్ మరి కుటుంబమును ఉద్దేశించి, చిన్న కుమారుని ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియజేయుటకు మన మధ్యలో రెవరెండ్ మోతే ప్రసాద్ అయ్య గారు, దూదిగామ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, మరి వారి దగ్గర స్వర్ణకుమార్ అయ్య గారు దైవ సేవలో వాడబడుతూ ఉన్నారు. మరి వారు గ్రీటింగ్స్ అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రెవరెండ్ మోతే ప్రసాద్ అయ్య గారు గ్రీటింగ్స్ అందించిన తర్వాత ఇక్కడున్న వారు ఎవరైనా స్వర్ణకుమార్ గారి బంధువులలో నుండి కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఇక్కడున్న వారి బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు కానీ ఎవరైనా ఒకరు గ్రీటింగ్స్ అందించుటకు మీకు అవకాశం కల్పిస్తూ ఉన్నాం. మొదట అయ్యగారు గ్రీటింగ్స్ అందిస్తారు. మరి ఒకరు గ్రీటింగ్స్ అందించుట కొరకు సిద్ధపడి ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సాయంకాలపు వేళ చేరువచ్చిన మీ అందరికీ త్రియేక దేవుని నామం పేరిట నిండైన శుభాలు, దీవెనలు, ప్రత్యేకంగా ఈ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ కొరకైన ఆహ్వానం, స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దేవుని దీవెన మీతో ఉండాలి అని మరి గురువులముగా, సేవకులముగా మా యొక్క ప్రార్థన. ఈ సమయంలో ప్రత్యేకంగా వేదికను అలంకరించినటువంటి సీనియర్ గురువులు, ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇచ్చి మనమందరము ఈ సమావేశంలో పాలుపొంది చిన్న కుమారుణ్ణి దీవించడానికి మరి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన సెయింట్ పాల్స్ సనత్ నగర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ జి ప్రభాకర్ అయ్య గారికి, తర్వాత అమ్మగారికి, కుటుంబీకులందరికీ నా యొక్క నిండైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి సేవను, ప్రత్యేకంగా దేవుడు వారికి ఇచ్చిన పిల్లలందరినీ దీవించాలి అని తోటి సేవకులముగా మా యొక్క ప్రార్థన. మరంతేకాకుండా మన మధ్యలో మోజెస్ గారు పరిచయం చేసిన రీతిగా అధ్యక్ష మండల స్త్రీల మైత్రి సెక్రటరీగా, రహమత్ నగర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులుగా సేవలు అందిస్తూ పోచంపాడు కోడలుగా ఉన్నటువంటి రెవరెండ్ సమర్పణ కిరణ్ అమ్మగారికి మా యొక్క నిండైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అమ్మగారిని చూసినప్పుడు మా పోచంపాడు కోడలు వారు ఆ ప్రాంతానిలో సేవ చేస్తూ ఉన్నప్పుడు వారు వివాహం చేసుకొని దేవుని సేవలు ముందుకు సాగినారు. కాబట్టి అమ్మకు, దానముగా ఇచ్చిన బిడ్డలకు నా యొక్క నిండైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నా బ్యాచ్మెంటు, ఆ తర్వాత సనత్ నగర్ అసిస్టెంట్ ప్రెస్బిటర్ గురువులు రెవరెండ్ టి దయాకరయ్య గారికి, ఆ తర్వాత మన సీనియర్ గురువులు రెవరెండ్ సల్లా జయరాజయ్య గారికి, రెవరెండ్ ఆరోన్ అయ్య గారికి, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రెవరెండ్ మోజెస్ అయ్య గారికి నా యొక్క నిండైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరంతేకాకుండా ఈ ప్రత్యేకమైనటువంటి కూడికకు కారకులైనటువంటి యవన బిడ్డలు, మా తోటి జత పనివారు రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్య గారు, అమ్మగారు దానముగా ఇచ్చిన చిన్న బాబు సెలెస్టిన్స్కు మా యొక్క నిండైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చాలా సంతోషం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయం రెవరెండ్ జి ప్రభాకరయ్య గారు వారి యొక్క కుటుంబంలో జరిగే ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్, ఆ తర్వాత సెలెస్టిన్ యొక్క ఫస్ట్ బర్త్డేకు మాకిచ్చిన ఈ ఆహ్వానాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకంగా మరి అయ్యగారు సేవ చేస్తున్నటువంటి గ్రామం సోన్పేట, పోచంపాడు నుండి కూడా యవన బిడ్డలు, అక్కడ స్టూవర్డు పాస్టర్డ్ కమిటీ సభ్యులు మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రియులరా, మా ఈ సమయంలో అయ్యగారి కుటుంబంతో పాటు సంతోషించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. దేవునికి వందనాలు. రెవరెండ్ జి ప్రభాకరయ్య గారు, నేను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వారం. అంతేకాకుండా మరి అయ్యగారు సేవ చేసినటువంటి ఎల్లారెడ్డిలో నేను కూడా సేవను చేసేటువంటి అవకాశం దేవుడిచ్చినాడు. మరి చాలా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కామారెడ్డిని బైఫర్కేషన్ చేస్తే కామారెడ్డి జిల్లాలోనే చాలా అందమైనటువంటి దేవాలయం, మొట్టమొదటి దేవాలయము, మరి మొట్టమొదటి దేవాలయంగా పేరు పొందింది. ఆ దేవాలయాన్ని కట్టడానికి రెవరెండ్ ప్రభాకరయ్య గారు సుమారు 9-11 సంవత్సరాలు చాలా అహర్నిశలు శ్రమపడి కష్టపడి వారు దేవాలయాన్ని నిర్మించినారు. ఒక మాట అయ్యగారి గురించి నేను జ్ఞాపకం చేస్తాను. అయ్యగారి బంగ్లా చాలా శిథిలావస్థలో ఉండింది. అది ఎవరన్నా ఇట్లా విజిటర్స్ పోతే బంగ్లా పైన ఉన్నటువంటి స్లాబు గ్రీన్ వచ్చిందనమాట, అంతా కూడా నాచు పేరుకొని పోయింది. అమ్మగారు ఆ 4 రూములలో అక్కడక్కడ గిన్నెలు, పాత్రలు, చెంబులు, ముంతలు పెట్టినటువంటి స్థలం లేదు. అప్పుడు అయ్యగారిని అడిగినామన్నమాట, అయ్యా మరి ఇల్లు ఇంత ఇబ్బందికరంగా ఉండింది కదా, దీని సంగతి ఎందుకు చూడలేదనంటే అయ్యగారు ఏం చేసినాడనంటే, మనం ఎట్లయినా ఉండొచ్చు, కష్టపడి ఉండొచ్చు, కానీ సంఘానికి దేవాలయం అనేది చాలా ప్రాముఖ్యమైనది అయ్యగారు అని చెప్పి సుమారు 11 సంవత్సరాలు చాలా కష్టపడి మరి ఎల్లారెడ్డిలో వారు దేవాలయాన్ని నిర్మాణం చేసినారు. ఇందును బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి సేవలను ఆశీర్వదించాలి అని మరి తోటి సేవకులముగా మా యొక్క ప్రార్థన. అంతేకాకుండా మరి కూడికకు సెలబ్రిటీగా ఉన్నటువంటి యవన బిడ్డలు, మా తోటి జత పనివారు రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్య గారు, మిరియాం అమ్మగారు, దానముగా ఇచ్చిన తొలి సంతానం చిన్న కుమారుడు సెలెస్టిన్ను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్య గారు హైదరాబాద్ జగదిగుట్ట వారి స్వస్థలం, వారి జన్మస్థలం. హైదరాబాదులో పుట్టి హైదరాబాదులో పెరిగి మారుమూల గ్రామాలలో
వారు మినిస్టీరియల్ క్యాండిడేట్గా సేవను చేసి ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో 4 సంవత్సరాలు వారు వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత నేను సిటీలోనే ఉండాలి అని ఎప్పుడూ తలంచలే. అయ్యగారు సిటీలో సేవ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ రోజులలో కూడా. కానీ అయ్యగారు ఏం చేసినాడంటే మారుమూల C క్లాస్ పాస్టరేట్ అయినటువంటి పడిగల పాస్టరేట్లో వారు సేవను జరిగించినారు. పడిగల పాస్టరేటు ఆరుమూరుకు సుమారు 20-25 కిలోమీటర్ల లోపలికి ఉండేటువంటి గ్రామం అది. ఆ గ్రామంలో వారు సేవను చేసినారు. తర్వాత అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి దూదిగామకు బ్రాంచ్గా ఉన్నటువంటి సోన్పేట గ్రామం మన సమర్పణ కుమార్ అమ్మగారు కూడా అక్కడ సేవను చేసినారు. అది కూడా రూరల్ కాంగ్రిగేషన్. అయ్యగారు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితులలో వారు దేవునికి మొక్కుకొని దేవునికి ప్రమాణం చేసి అయ్యగారిని ఏ విధంగా కమిట్మెంటు ఏ దినాల్లో చేశారో మనకు మాత్రం తెలియదు. కానీ వారి ప్రియమైనటువంటి మమ్మీ వారి డాడీ దేవునికి ప్రమాణం చేసి ఆ సమూయేలును అప్పగించిన రీతిగా వారిని అప్పగించిన తర్వాత నిత్యము దేవుని సేవల్లో ఒక మంచి సేవకునిగా వారు తమ యొక్క సేవలను జరిగిస్తూ ఉన్నారు. ఒక మాటలో మీ అందరికీ నేను చెప్తాను, అయ్యగారి గురించి చాలా దగ్గరగా ఉండి గమనించినటువంటి వాటిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మేమేం చేస్తామంటే అయ్యగారులము ఇట్లాంటి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఈ క్యాసెట్ను సూట్ కేసులోనో బ్యాగులోనో పెట్టుకొని వచ్చేసి ప్రార్థనా స్థలం ఉండగానే వెంటనే బ్యాగు సూట్ కేసు ఓపెన్ చేసి క్యాసెట్ వేసుకుంటాం. అయ్యగారు ఏం చేస్తాడంటే మామూలుగా అందరు వేసుకున్నట్టు వేసుకోడు అయ్యగారు. వారు ఏం చేస్తారంటే క్యాసెట్ను చాలా నిదానంగా తీసి దాన్ని కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి దానికి ఒక సిలువ గుర్తేసుకొని క్యాసెట్కు వారు తొడుక్కుంటూ ఉంటారు. కాబట్టి భక్తి కలిగినటువంటి సేవకులు రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్యగారు. కాబట్టి అయ్యగారిని నేను దేవుని పేరట అభినందిస్తూ ఉన్నాను. మరి ప్రభాకర్ అయ్యగారు కూడా వారి ప్రియమైనటువంటి తల్లి, వారు కూడా ఒక కుమారుడు. మరి వారిని కూడా దేవుని సేవకు అప్పగించబడిన తర్వాత ఈ విశాలమైనటువంటి మెదక్ అధ్యక్ష మండలంలో ఒక నమ్మకమైనటువంటి సేవకునిగా వారు కూడా హిందూ ఫ్యామిలీలో నుండి కన్వర్ట్ అయ్యి ఈ విశాలమైనటువంటి డైసిస్లో వారు సేవను చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడనంటే అంచెలంచెలుగా వారిని ఆశీర్వదిస్తూ ఎక్కలేనంత ఎత్తైనటువంటి స్థలానికి ఎక్కిస్తున్నటువంటి సందర్భాలను తోటి సేవకులముగా మేము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభాకర్ అయ్య గారిని మరి అమ్మగారిని దానముగా ఇచ్చినటువంటి చిన్న పాప బాబు, ఆ తర్వాత మరి స్వర్ణకుమార్ అయ్య గారు అమ్మగారు మా చిన్న బాబును కూడా దీవించాలి అని మా యొక్క ప్రార్థన. మరి స్వర్ణకుమార్ అయ్య గారు పనిచేస్తున్నటువంటి ఈ సోన్పేట గ్రామంలో సుమారు 30 లక్షల చేత ఒక పార్సనేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి పనులలో సంఘము ఒక 25%, లోకల్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా ఒక 25% మేము సేవల్లో సహకరిస్తే అయ్యగారు ఏం చేసినాడంటే వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా అహర్నిశల్లా తనకున్నటువంటి పరిచయస్తులను, బంధువులను, ఇంకా ఇతరమైనటువంటి స్నేహితులందరినీ కన్సల్ట్ అయ్యి ఒక 50% నిధులు వారి ద్వారానే వస్తు రూపకంగానే కానివ్వండి, ధన రూపకంగానే కానివ్వండి వారే సమకూర్చి ఈ సోన్పేటలో జరుగుతున్నటువంటి పార్సనేజ్ నిర్మాణంలో వారి వంతు కృషిని వారు చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని దీవించాలని, భవిష్యత్తు ఉన్నటువంటి సేవకునిగా ఈ విశాలమైనటువంటి అధ్యక్ష మండలంలో ఇంకా వర్ధిల్లాలి అని మరి తోటి సేవకులముగా మా యొక్క ప్రార్థన. ఈ సమయంలో అయ్యగార్లముగా ఒక మాట మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ మధ్యలో మా పాస్టర్ ట్రెజరర్ గారు మా ఇంటికి వచ్చి చాలా విషయాలు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, అయ్యగారు మీ ఇద్దరు బాబుల్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్నాడు. మా ట్రెజరర్ యొక్క వయసు 35-40 సంవత్సరాల వయసు. ఎందుకు ఇట్లా అంటున్నాడని నేను మనసులో అనుకున్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇప్పటి వరకు మా దూదిగామకు వచ్చినటువంటి అయ్యగారి పిల్లలలో ఆరాధన జరుగుతూ ఉంటే అయ్యగారుల పిల్లలు ఇంటికానే టీవీ చూడడం, ఆరాధన అవుతూ ఉంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడడం,
కానీ మీ ఇద్దరు బాబులు కూడా మేము వచ్చిన ఈ 2.5 సంవత్సరాలు ఏం గమనించినామనంటే, ఏ రోజు కూడా మీరు చర్చిలో ఉంటే వాళ్ళు ఇంట్లో ఉండడం మేము ఎప్పుడు కూడా గమనించలే. చాలా క్రమశిక్షణగా పెంచుతున్నారు అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, నాకేమనిపించింది అంటే, అయ్యగారులుగా మేము బైబిల్ చదివితే సంఘము అయ్యగారి కుటుంబాన్ని స్టడీ చేస్తున్నారు అన్నట్టుగా నాకు అనిపించింది. కాబట్టి సేవకులమైనటువంటి మరి మనము ముఖ్యంగా స్వర్ణకుమార్ అయ్యగారికి దానముగా ఇచ్చినటువంటి తొలి సంతానం సెలెస్టెన్ను మరి రాబోయేటువంటి దినాలలో ఇంకా దేవుని కృపలో వర్ధిల్లేటట్టుగా పెంచాలి అని, పెంచేటువంటి సేవకుడేనని నేను తలంచి దేవుని సన్నిధిలో ఈ సమయంలో మీ అందరికీ నేను మాట ఇస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి స్వర్ణకుమార్ అయ్యగారిని దేవుడు దీవించాలని మా యొక్క ప్రార్థన. ఉపవాసం ఉండేటువంటి సేవకుడు, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చేటువంటి సేవకుడు, ఒకరిపైన ఒకరికి చెప్పేటువంటి ఆ సమయము, సందర్భము, అవకాశం ఇయ్యనటువంటి సేవకుడు రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్యగారు. కాబట్టి ఈ యవన ప్రాయంలో దేవుడు వారి దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సేవా జీవితాన్ని దీవించాలి అని మరి తోటి సేవకులంగా మా యొక్క ప్రార్థన. ఈ ప్రత్యేకమైనటువంటి అకేషన్లో ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి మరొకసారి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఈ కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను. బాలుడు నడవవలసిన త్రోవలు అయ్యగారు చిన్నబాబుకు నేర్పుతూ దేవుని కృపలో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ కొన్ని మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఈచ్ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు. మరి సేవకుల పక్షమున మరి ప్రాముఖ్యంగా అయ్యగారి యొక్క ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా చక్కని మాటలు అయ్యగారును గూర్చి, చక్కని మాటలు, చక్కని సాక్ష్యము వారిచ్చి ఉన్నారు. మరి అయ్యగారికి మరి మా అందరి పక్షమున నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన మధ్యలోనికి జగద్గిరిగుట్ట ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ కె రవికుమార్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి మా అందరి పక్షమున చప్పట్లు కొడుతూ వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు, మీరు మా మధ్యలో ఉండడం సంతోషకరం. మరి సమయమున మరి రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్య గారు వారి పక్షమున, వారి తండ్రి గారు సత్యానందం గారు వారి పక్షమున ఎవరైనా గ్రీటింగ్స్ అందించాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఓపెన్గా పిలుస్తూ ఉన్నాం. లేదా సెయింట్ పాల్ చర్చ్ పక్షమున అయినా సరే, స్వర్ణకుమార్ అయ్య గారి బంధువుల నుండి అయినా సరే మరి వారిని గురించి గ్రీటింగ్స్ అందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాది నేనెవరు అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసుకున్న తర్వాత మరి దాంట్లోకి వెళ్దాం. నాది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల్ క్రీస్తు నగర్ పాస్టేట్. మరి ఆ పాస్టేట్లో నేను పాస్టేట్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నాను. అదేవిధంగా మరి మోజసయ్య గారు మా పాస్టేట్లో కల్లెడ పాస్టేట్లో ఉన్నప్పుడు మరి అక్కడ సేవ చేయడం జరిగింది. మరి సుపరిచితుడు మరి అయ్యగారు. మరి క్రీస్తునగర్ అంటే మరి డైసెన్లో, మెదక్ డైసిస్లో కూడా మరి పెట్టిన పేరు కొంచెం. ఏది ఏమైనప్పటికీ మరి స్వర్ణకుమార్ విషయానికి వస్తే, మరి స్వర్ణకుమార్ గారికి నేను బాబాయిని. మరి సొంత అన్నదమ్ముల్లాగా, మరి ఒక బిడ్డకు పుట్టలేదు కానీ వాళ్ళ డాడీ మా మేనమామ కూతురిని చేసుకున్నందుకు మరి మా అన్న మరి సత్యానందం అన్న జగదిరుగుట్టలో నేను చిన్నప్పటి నుండి మరి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా కూడా మా మేనొదినను అన్న చేసుకున్నాడు కాబట్టి మరి సొంత అన్నదమ్ములలాగా మేము అప్పటి నుండి కొనసాగుతూ ఉన్నాం. మరి చిన్నప్పటి నుండి నేను జగదిరుగుట్టకు పోవడం రావడం, క్రీస్తునగర్, నిజామాబాద్, సొంత అన్నదమ్ముల్లాగా. మరి వదిన మరి స్వర్ణకుమార్ నా ముందు చాలా, మరి నా కొడుకే కాబట్టి నా ముందు చాలా చిన్నవాడు. మరి జగదీర్గుట్ట మరి సిఎస్ఐ సంఘంలో అంచెలంచెలాగా ఎదుగుతూ ఇప్పుడు గోదావరి డిసిసి చైర్మన్ మరి సామెలయ్య గారి పక్షంలో మరి అయ్యగారు అక్కడ ఉన్నప్పుడు మరి స్వర్ణకుమార్ అయ్యగారిని సేవకు తీసుకుపోవడం జరిగింది.
మరి ఇప్పుడు కూడా సామెలయ్య గారు నేను అప్పుడప్పుడు కలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో మరి నీ కొడుకును నేనే సేవకు పంపానని పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మరి ఏది ఏమైనా స్వర్ణకుమార్ విషయానికి వస్తే మాత్రం నీట్ పర్సన్, చెప్పాల్సిన అవసరం లేదు. మరి గురువులకు చాలామందికి తెలుసు. ఇప్పుడే మరి ఇన్ఛార్జి గురువులు కూడా మరి దూదిగా గురువులు కూడా చెప్పడం జరిగింది. మరి మా అన్న నన్ను పిలిచి నాన్న నువ్వు వెళ్ళురా మరి కొంచెం మాట్లాడు అంటే నేను రావడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికి కూడా కొన్ని ఈవెంట్స్ మరి స్వర్ణకుమార్ అయ్య గారికి గిటార్ ప్లే చేయడము, కాంగోస్ ప్లే చేయడము, కొన్ని ఈవెంట్స్ కళలు తలంతులు దేవుడు అతనికి ఇవ్వడం కూడా జరిగింది. మాకు చిన్నవాడైనా మా కొడుకు అయినా మేము అంచెలంచెలుగా ఎదుగుతున్న స్వర్ణకుమార్ స్థితిని చూసి మేము గర్వపడుతూ ఉంటాం. మా కుటుంబమే కానీ మా బంధువులు బ్లడ్ రిలేషన్లో కూడా కానీ మరి మేము కూడా చాలా మరి ఈ విధంగా స్వర్ణకుమార్ అయ్య గారును మేము సంతోషించి అతను చేస్తున్నటువంటి సేవ, అతను చేస్తున్నటువంటి తలాంతులతో పాటలు కానీ ఈవెంట్స్ కొట్టడం కానీ ఇవన్నీ గుట్ట నుంచి కూడా మరి చూడడం జరిగింది. మరి ఈరోజు ఈ ఫంక్షన్కు మరి చిన్న మనమడు, నాకు కూడా మనమడే మరి రావడం జరిగింది. మొన్న కూడా ఒక తిరుమలగిరి చావులో కూడా మా అన్నదమ్ములం అందరం కలవడం జరిగింది. మరి అక్కడ కూడా మరి కొన్ని విషయాలు మాట్లాడి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాంకు రావాలని కూడా మాట్లాడితే మరి ఈరోజు మరి తొందరగా అయిపోతుందేమో అనుకున్నాం. ఏది ఏమైనా దేవుడి కార్యము మరి ఏ రకంగా జరగాలనో ఆ రకంగా జరుగుతుంది. కాబట్టి మరి స్వర్ణకుమార్ మరియు మా కోడలు మరి ఆయా మరి ప్రభాకర్ అయ్య గారు ఫ్యామిలీ 2 కుటుంబాలు దేవుడు దీవించి మరి అంచెలంచెగా 2 కుటుంబాలు ఇద్దరు సేవకులే కాబట్టి అంచెలంచెలుగా మరి దేవుడి సేవలో ముందుకు సాగాలని మనసా వాచ మరి ఆ పేరున మరి దేవుడి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో మరి రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్య గారికి వారి కుటుంబానికి ఇష్టమైన పాట నీవు నా తోడు ఉన్నావయ్యా అయ్యగారు లీడ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాలో ఉన్నావయ్యా, నాకు
నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావే, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావే. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావే, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావే. నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. చక్కని గీతమును ఆలపించి దేవుని నామమును మహిమపరిచినటువంటి రెవరెండ్ స్వర్ణకుమార్ అయ్య గారికి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా. చాలా చక్కగా చక్కని స్వరముతో మీరు దేవుని నామమును స్తుతించినారు. అయ్యగారు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థించుదాము. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీ అమూల్యమైన ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేకమైన దినమందు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమందు, ఈ ఘనమైనటువంటి సమయమందు మరొక పర్యాయము మా శిరస్సులు వంచి ప్రభువా నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచే ధన్యతను మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా ప్రభువా రెవరెండ్ స్వర్ణకుమార్ అండ్ మిరియాము అమ్మగారిని, ఆ యవన బిడ్డలను ప్రేమించి ప్రభువా వారికి మీరు దానముగా బహుమానముగా ఒక శ్రేష్టమైనటువంటి ఫలమును మీరు వారికి అనుగ్రహించి ఉన్నారు. ఇది కేవలం దేవుడిస్తున్నటువంటి బహుమానముగా, దైవికమైనటువంటి ఒక ఫలముగా ఆ యొక్క చక్కటి కుమారుని వారు అందుకొని ప్రభువా మరి దినమందు మీకు గ్రాటిట్యూడ్ పే చేయాలంటూ, కృతజ్ఞతలు చెల్లించాలంటూ మరి దైవ సేవకుల మధ్యలో మరి సంఘము మధ్యలో చేరి ప్రభువా ఈ యొక్క శ్రేష్టమైన ఈ సెలబ్రేషన్స్, ఈ ఫెస్టివల్, ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్లో మీ సన్నిధి దిగి వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహ వ్యవస్థ ద్వారా వారిని జతపరిచి ప్రభువా మరి కుటుంబ వ్యవస్థలోనికి ఒక ప్రమోషన్స్ లాగా ఇస్తూ వారి ఇరువురిని ప్రభువా మరి పేరెంట్స్గా మీరు మార్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తను చేస్తున్న సేవా పరిచర్య ప్రభా అనేకులకు క్రీస్తు వార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ శుభవార్తను విని
క్రీస్తు వైపుకు మరల్చులాగున ఆ ఉన్నతమైన ఘనమైన సేవలో అలుపు ఎరగక సుదీర్ఘంగా ప్రయాణించులాగున సహాయం చేయగలంటూ ప్రార్థిస్తున్నాం. అందుకు ముందుగా ప్రభా మరి మా ప్రియులు ప్రభా రెవరెండ్ అయ్యగారు ప్రభాకర్ అయ్యగారును మన అమ్మగారు వారి పిల్లలు బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఇది దైవికమైనటువంటి దేవుని సేవకుల కుటుంబాలు. మరి దేవుని సేవకుడికే తన కుమార్తెను ఇవ్వడం ప్రభా అది నిజంగా చాలా ఎంతో ఘనమైనటువంటి విషయం. సో కనుక వారు సనత్న గారు పాస్టరేట్లో చేస్తున్న దివ్యమైన సేవను మీరు దీవిస్తూ ప్రభా అనేకులకు ఈ రక్షణ మార్గాన్ని ప్రకటించేవారుగా వారిని కూడా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించగలంటూ ప్రార్థిస్తున్నాం. ప్రభా తోటి సహాయక గురువులు మరి చేరవచ్చిన గెస్ట్ గురువులు ప్రభా ప్రత్యేకమైన గురువులు వారందరినీ వారి కుటుంబాలను దీవిస్తూ మా ఘనమైన ఈ పరిమళ సువాసనతో నింపబడిన ఈ సువార్తను మేము వెదజల్లుతూ ఉండగా అనేకులు విశ్వసించి నమ్మి క్రీస్తులో పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో లోతుగా వెళ్ళడానికి సహాయము చేయగలంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరొకసారి నాయన ఆ చిన్న కుమారుని బాలుడు బాలిక నడవవలసిన త్రోవను మార్గాన్ని ఆ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే విశ్వాసములో భక్తిలో ప్రభా రక్షణ మార్గంలో ఆ బిడ్డకు ఆ పాలు ఏ విధంగా ఉగ్గు పాలతో పెరుగుతున్నాడో అదే రీతిగా వాక్యమనే దేవుని పాలతో వారు చిన్న కుమారుడు ఎదుగులాగున సహాయము చేయగలంటూ ప్రార్థిస్తున్నాం. అటువంటి శ్రేష్టమైనటువంటి దైవిక జ్ఞానం తల్లిదండ్రులు పొందుకొని ప్రభువా వారు నేర్చుకొని తన బిడ్డను దైవికంగా పెంచడానికి నాయన కృపను చూపగలరంటూ ప్రార్థిస్తూ మరొకసారి ఆకాశ వాక్కులు విప్పి శ్రేష్టమైన ఘనమైన దీవెనలు మా ప్రియులకు సమృద్ధివంతంగా ప్రాముఖ్యంగా చిన్నోడికి ప్రత్యేకంగా దయచేయగలరంటూ చేరవచ్చిన సంఘము స్నేహితులు కుటుంబాలు జగదిరిగుట్ట పాస్టరేట్ సంఘము నుంచి వచ్చినటువంటి సంఘ నాయకులు సభ్యులను మరి ప్రభా సనత్ నగర్ సంఘాన్ని నాయకులను పేరు పేరున మీరు ఆశీర్వదిస్తూ ఆకాశపు వాక్కులు విప్పి ఘనమైన దీవెనలు సమృద్ధివంతంగా మా ప్రియులకు అనుగ్రహించగలరంటూ క్రీస్తు నామమున వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మిరియాం అమ్మగారు వారి టెస్ట్ మనీని తెలియజేస్తారు. Good evening, everyone. Praise be to God. First of all, I would like to thank all the pastors present here. Thank you for your presence, your prayers, and your blessings. And then I would like to thank everybody here for being here today to celebrate such a special day in our lives, the first birthday of our dear son, Celestine Matthew. It feels like just yesterday we held him in our arms for the first time. The past year has been one of the most beautiful yet challenging and fulfilling journeys of our lives. Becoming parents has taught us so much about love, patience, sacrifice, and above all, the faithfulness of God. We are deeply grateful to God for blessing us with this precious gift. From his first smile to his first steps, reaching every moment has been a miracle. A reminder of how blessed we are. This day is not just a celebration of his birth, but a thanksgiving for his life, for his health, and all the little milestones we have cherished in the last 12 months. I want to thank our family and dear ones for your prayers, support, and love. Special thanks to my husband. Thank you for being my strength and partner. I'm so proud of the father you are. And I would like to thank my parents, especially my mom and dad, without whom this journey of motherhood wouldn't be the same. So you have taught me so much and supported me throughout and everything. And to my Mamaya and Athama, thank you for your love and your kindness. You have welcomed me with open arms, and I truly appreciate your support. And as Celestine grows, my prayer and our prayers is that he continues to grow in love, in joy, in strength, and that he becomes a light to everyone around him.
So personally, as my personal testimony, I would share something from my life. So right from my birth, like the time I was born, I was in my mother's place, so there was one cradle ceremony there. And later when we moved to my father's place, so we also had a cradle ceremony there. And then afterwards, as dad was in the ministry, so it was the practical experience there. I was 3 months old then, so there also we had a cradle ceremony, but that was completely from the congregation there, their love. It was more like a festival. That was what I was told from my parents. So I always remember that I have the blessings of the congregation right from my birth. And coming to my education, it all was God's blessing and God's guidance throughout. You know, you all might have known that as priests, they always keep moving. So there were times where I had to move and change my schools every 2 months or 6 months. So in total, I have moved 10 schools. But then God has been with me through this journey of education. And, you know, I didn't lack anything in my education. And coming to my, teenage studies and everything, God was with me. And where I had to get married, that was the time that I had to get married. So when we were talking casually in the family, so I told my parents, you know, I'm ready to marry anybody except for a pastor. Being a pastor's kid, you know, I don't know what made me to think that way. So I never wanted or wished to be a pastor's wife. So, you know, it's all God's miracle, God's plan. So I was praying, but then God revealed to me that His promise towards me. So then I'm here now today as pastor's wife, and we are blessed with a child. So after our marriage, the first promise that I received in the new year was that we would be having an offspring. So actually we were not prepared, I was like thinking we'll have it later, maybe in the, coming 2-3 years. So but then it was all God's will. So according to the promise given to me by God, the next year of our marriage day, that was the day we came to know that we are going to be parents. So we are joyful about the things that have happened in our lives, and we thank God for His mercies. And we look forward to the years ahead with excitement, hope, and trust in God's plan for His life. Thank you once again for coming and celebrating with us. Your presence made our day brighter. Thank you. So much, Ammagaru, for the wonderful testimony. చాలా చక్కని సాక్ష్యమును మీరు పంచుకున్నారు. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట కుటుంబ సభ్యులు పాడి వినిపిస్తారు. ఈ పాట పడిన తరువాత మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ సమర్పణ కిరణ్ అమ్మగారు మరి కుటుంబమును ఉద్దేశించి దేవుని వాక్యమును అందించవలసిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్, స్పెషల్ సాంగ్ బై ఫ్యామిలీ మెంబర్స్. బలహీనుడనై నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. హీనుడనై నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రభునందు ప్రియమైన చేరి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ఈ సాయంకాలపు శుభములను తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గురువులందరికీ కూడా నా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఈ సంతోషకరమైనటువంటి సందర్భంలో పాలు పొందడానికి అవకాశం కలుగజేసిన దేవునికి మొట్టమొదటిగా నేను వందనాలు, కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. స్వర్ణకుమార్ అయ్య గారు చాలా ముద్దుగా ప్రేమగా మేము సన్నీ అని పిలుచుకుంటాం. మా సన్నీ కొడుకు బర్త్డే ఈ శుభ సందర్భంలో పాలు పొందడం ఇది దేవుడిచ్చినటువంటి కృప ఆధిక్యత అని తలస్తూ మరి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే. రైట్, పేరెంట్స్ ఇద్దరు కూడా రెస్పాండ్ అవుతున్నారు, సంతోషం. అందుకే రెస్పాండ్ అయినారు అంటున్నారు అయ్య గారు. మరి అదేవిధంగా అతి ప్రియమైనటువంటి సేవకులలో ప్రభాకర్ అయ్య గారు ఒకరు. మరి వారి కుటుంబంలో మరి కుమార్తె మిరియంను దేవుడు ప్రేమించి స్వర్ణకుమార్ అయ్య గారి కొరకు ఏర్పాటు చేసి వివాహ స్థితిలో దేవుడు వారిని జతపరిచిన విధానంలో ఇరుపక్షంల తల్లిదండ్రుల పాత్ర ప్రభాకర్ అయ్య గారు, అమ్మగారు సత్యానందమయ్య, సుగుణమ్మ, వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలను ఈ సమయంలో తెలియజేస్తున్నాము. మరి జగద్గిరిగుట్ట సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కుటుంబంతో పరిచయం. నేను రాగానే సుగుణమ్మ ఎదురయ్యి, అమ్మ వచ్చినవా, బాగున్నావా, ఏంలే, భావన చిట్టారమ్మా అని అడుగుతుంది. అంటే మా కుటుంబంతో వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానం అట్లాంటిదని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ, మరి మోతిప్రసాద్ అయ్య గారు చెప్పినట్టుగా దూదిగామ సంఘంతో మాకున్నటువంటి అనుబంధం. నా ఫస్ట్ అపాయింట్మెంట్ 1992, 33 ఏళ్ళ కిందట నా ఫస్ట్ అపాయింట్మెంట్ దూదిగాం పాస్టరేట్. దూదిగాం పాస్టరేట్లో సొన్నపేట గ్రామంలో ఉండి దూదిగాం పాస్టరేట్లో పరిచర్య చేసేటటువంటి గొప్ప దీవెన దేవుడు నాకు కలగజేసినాడు. మరి అదే ప్లేస్లో సన్నీ ఉండడం నాకు చాలా సంతోషం. అమ్మ మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది అన్నాడు. పడగల నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, అమ్మ మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయిందంటే నేనని మా అయ్యగారు అయ్యా నువ్వు అని చెప్పినాను. కాబట్టి మరి మా గురువు స్వర్ణకుమార్ అయ్య గారికి కుటుంబ పక్షంగా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేస్తూ, మరి దూదిగాం సంఘం నుంచి వచ్చిన పెద్దలకి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి శుభములను ఈ సమయంలో తెలియజేస్తూ, మరి తోటి గురువులందరికీ కూడా ఒక సంతోషమైనటువంటి ఫెస్టివ్ మూమెంట్లో ఈ సాయంకాల సమయం మనం కలుసుకోవడం చాలా చాలా సంతోషం. మరి స్వర్ణకుమార్ అయ్య గారిని వాళ్ళ మామగారు స్వర్ణం అని పిలుస్తూ ఉన్నారు. చాలా సాధారణంగా ముద్దుగా బంగారం అని పిలుస్తాం. చాలా పాలిష్డ్గా అయ్యగారు స్వర్ణం అని పిలుచుకోవడం, బంగారం అని పిలుచుకోవడము చాలా సంతోషాన్ని కలిగించినటువంటి విషయం అని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ, మరి సన్నీ మంచి అల్లుడుగా కుటుంబ సభ్యులుగా మరి వారు కొనసాగింపబడడం అనేది నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి మిరియం అమ్మగారిని దేవుడు ప్రేమించి మరి తల్లిదండ్రులు నేర్పించినటువంటి బాటలో మరి దేవుని సేవకుల కుటుంబంలో వారు కొనసాగింపబడడం అనేది అంటే ట్రైనింగ్ లేనటువంటి పని ఇంకా అది. ఎందుకంటే పేరెంట్స్ని చూసి నేర్చుకున్న దాంట్లో మరి అమ్మగారు చాలా బాధ్యతాయుతంగా వారు కాపరత్వపు పరిచర్యలో అయ్యగారికి సహాయకరంగా ఉన్న విధానాన్ని కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ, మరి వారిని ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో చేతులెత్తి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, దేవుని ఆశీర్వాదం మీకును చిన్న కుమారునికి ఎల్లకాలము నిలిచి ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంలో ఫస్ట్ బర్త్డేకి ఇంతమంది రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఏదో మ్యారేజ్ రిసెప్షన్ లాగా ఉంది. ఇక్కడ గమనించి చూస్తే ప్రభాకర్ అయ్య గారికి సంబంధించిన వాళ్ళు, స్వర్ణకుమార్ అయ్య గారికి సంబంధించిన వాళ్ళు, కొన్నిసార్లు మాకు కూడా సంబంధించిన వాళ్ళు మీరు ఉండొచ్చని
అంటే ఎన్ని సంఘాలతో మాకు అంటే గురువులంగా మాకు ఉండేటటువంటి ఆధిక్యత. మొన్నటి ఆదివారం మనం ధ్యానం చేసిన పరిమళ సువాసన. ప్రతి కుటుంబంతో మాకున్నటువంటి అభిమానం ఏంటంటే మిమ్మల్నే మేము సంపాదించుకోగలిగినాం. అంటే ఎక్కడో ఇప్పుడు ఆదిలాబాద్ గ్రామంలో మారుమూల ప్రాంతమని మరి అయ్యగారు ప్రభాకర్ అయ్యగారు గురించి చెప్పడం మనం విన్నాం. సత్యానందం అన్న వాళ్ళ విషయంలో కూడా మరి వాళ్ళు ఎక్కడో సూర్యాపేట దగ్గర పెరుమల కుటుంబాల నుంచి దూర ప్రాంతం, కానీ హైదరాబాద్లో ఇంతమంది కుటుంబాలను సంపాదించుకోవడం అని అంటే అది మా ఘనత మా గొప్పతనం కాదు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత. అందును బట్టి కష్టమనక వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి వందనాలను తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో స్వర్ణకుమార్ అయ్యగారు అమ్మగారు వారి యొక్క కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించి అమ్మమ్మ నానమ్మ తాతల ముందు వారి యొక్క ప్రేమను అనుభవిస్తూ చేరి వచ్చినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటూ ఉండగా హన్న ఒక మాట అంటూ ఉన్నట్టుగా మనం ఇప్పుడు చదువుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 27వ వచనంలో హన్న అంటున్న మాట ఏంటంటే, ఈ కుమారుని కోసము ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని చెప్పగలిగేటటువంటి ధైర్యం. మిరియం తాను మాట్లాడుతూ అయ్యగారిని చేసుకోవాలని అనుకోలేదు, కానీ దేవుని యొక్క చిత్తంలో అది జరిగిపోయింది. చక్కటి బహుమానం దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉంటుండగా ఈ కుటుంబ వ్యవస్థలో మరి ఎన్నిసార్లు మీ కుమారుని కొరకై మీరు ప్రార్థన చేసినారో, ఎన్నిసార్లు కుమారుడే కావాలని ప్రార్థన చేసినారో తెలియదు, కానీ ఈ దినం ధైర్యంతో చెప్పగలిగేటటువంటి ఒక మాట ఏంటంటే, ఈ కుమారుని కోసం ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని చెప్పుకునేటటువంటి ధైర్యం అమ్మగారికి, వారి తల్లిదండ్రులకు, ప్రేమైనటువంటి కుటుంబానికి. ఆ మాత్రమే కాకుండా మరి దేవుని యొక్క సన్నిధానంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటుండగా, ఆశీర్వాదములకు పాత్రులుగా మీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుండగా, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో 128వ దావీదు కీర్తన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ కుమారుని కోసం ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని చెప్పుకుంటూ ఉన్నటువంటి ధైర్యంలో దేవుని యొక్క మాటలను 3 సత్యాలను మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి వాస్తవం ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు అనేటటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉంటుండగా, ముఖ్యంగా గర్భఫలంను దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా ఒక ధన్యకరమైనటువంటి ఆశీర్వాదం తన కృపలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని కుమారులు యెహోవా అనుగ్రహించే బహుమానం అనేటటువంటి మాట, స్వాస్థ్యము అని చెప్పేటటువంటి మాట పై కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు బహుమానముగానే మనకు కుటుంబాలను ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడు. చాలా సాధారణంగా మనం చెప్పుకునేటటువంటి మాట ఏంటంటే, దేవుడిచ్చేటటువంటి బహుమానము అతి శ్రేష్టమైంది, అతి విలువగలది. ఎందుకు అనంటే, దేవుడిచ్చేటటువంటి బహుమానం ఎంతటి శ్రేష్టమైందంటే, దేవుడిచ్చే బహుమానంలో జీవం ఉంది. సాధారణంగా మనము బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటాం. ఏ అవకాశానికి, ఏ సందర్భానికి అనుకూలమైనటువంటి బహుమానాలు తీసుకొని వెళ్ళడం మనలో చాలామందికి ఉన్నటువంటి అనుభవం. కానీ మనం ఇచ్చేటటువంటి బహుమానం ఏది కూడా మనతో మాట్లాడదు. కానీ దేవుడిచ్చేటటువంటి బహుమానం జీవం ఉంది కాబట్టి ఆ జీవము మాట్లాడేటటువంటి స్థితి. ఇందాక మిరియం మాట్లాడుతూ కుమారుని యొక్క ఎదుగుదలలో ఆ ఫస్ట్ తన ఎత్తుకున్నప్పటి నుంచి ఈ 12 నెలల కాలంలో కుమారుని యొక్క అభివృద్ధిలో మరి మొదటి అడుగు వేసినప్పుడు, మొదటి మాట మాట్లాడినప్పుడు అన్నీ కూడా మొదటిది జ్ఞాపకం ఉంచుకున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. ఇంత జరుగుతూ ఉంటే మైక్ పట్టుకొని పాట పాడాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే కుమారునికి తల్లిదండ్రులు ఏదో నేర్పించినారని కాదు, అది జీన్స్లోనే ఉన్నటువంటి అలవాటు. అయ్యగారులకు మైక్ కనబడితే వదలం మేము. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మరి అయ్యగారికి అమ్మగారికి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం మీకు ఇచ్చినాడు. ఈ బహుమానంలో జీవం ఉంది. ఈ జీవము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ, రోజు రోజుకు ఎదుగుతూ మీ సంతోషానికి కారణముగా
మార్చబడుతూ ఉన్నటువంటి అనుభవం. అంత మాత్రమే కాకుండా పేరెంట్స్ అనగా అయ్యగారు అమ్మగారు వారి యొక్క పేరెంట్స్ విషయంలో కూడా ఒక పెద్ద మనిషి ఒక మాట ఎప్పుడు అంటూ ఉండే, ఏంటంటే కుటుంబంలో పిల్లలు వస్తూ ఉంటే పిల్లలను చూసేటటువంటి స్థితిలో పేరెంట్స్ విల్ బికమ్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు. చాలా సాధారణంగా గ్రాండ్ పేరెంట్స్ అంటాం వాళ్ళని, కానీ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అంటే ఒక ఆర్భాటంతో కూడినటువంటి హోదా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. కారణం ఏంటంటే ఒక శ్రేష్టమైనటువంటి బహుమానం దేవుడు మీకు ఇచ్చినాడు. ఈ బహుమానంలో జీవం ఉన్నది కాబట్టి మీరు ధన్యులు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఒక ధన్యకరమైనటువంటి అనుభవం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ధన్యత దేవుడు మీకు లేదా ఒక బహుమానము ద్వారా ఆయన మిమ్మల్ని దీవిస్తూ ఉన్నటువంటి దేవుడు. రెండో మాట ఇక్కడ ఏం రాయబడుతుంది అని అంటే 2వ వచనంలో, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. ఫలము దేవుడు అనుగ్రహించేటటువంటి ఒక ఈవిగా మనం అనుభవిస్తూ ఉంటుండగా ఈ ఫలాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి బహుమానమైనటువంటి ఫలాన్ని బట్టి ఇప్పటి నుంచే మరి స్వర్ణ ఎన్నెన్ని ప్లాన్స్ చేసేసుకున్నారో, ఎన్నెన్ని ఆలోచనలు చేసుకున్నారో. ఎస్ నాన్న, నీ గురించే చెప్తున్నాను. దేవుడిచ్చినటువంటి ఈ ఫలము అది శ్రేష్టమైనటువంటి ఫలముగా పెంచి పోషించేటటువంటి బాధ్యత దేవుడు మీకు ఇస్తున్నాడు. అంటే ఫలము ఆ పండేటటువంటి విధానంలో దానికి కావలసినటువంటి ఆ చెట్టుకు కావలసినటువంటి నీరు, ఎరువు, దానికి కావలసినటువంటి ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు మీకు ఈ బాధ్యతను ఇస్తున్నాడు. అందుకని హన్నా విషయంలో మనం చూస్తాం, నా కొరకు పాలిచ్చి పెంచుము అని చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ ఫలము చేతికి రావాలి అనంటే, ఈ ఫలమును మీరు అనుభవించాలి అనంటే క్రమమైనటువంటి మరి బోధన, శిక్షణ, విధానం మరి మీరు నేర్చుకొని దానిని కుమారుని జీవితంలో అలవర్చవలసినటువంటి వారై ఉన్నారని ప్రభు యొక్క నామంలో నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రులకు ఒక మనవి ఏంటంటే, ఇక్కడ ఉన్న మనందరికీ కూడా పిల్లలకి భయభక్తుల్లో పెంచడం, పిల్లలని క్రమశిక్షణలో పెంచడం, పిల్లలని మర్యాదగా పెంచడం, ఇదంతా కూడా మన పెద్దలు నేర్పించినారు, దాన్ని మన పిల్లలకు నేర్పిస్తాం. నేర్పిస్తూ ఉన్నటువంటి క్రమంలో దయచేసి నా మనవి ఏంటంటే, పిల్లలకి బంధుత్వాలు నేర్పించండి. ఎందుకంటే అందరూ ఆంటీలే, అందరూ అంకుల్సే. చెత్తోడు వస్తారు, మమ్మీ చెత్త అంకుల్ వచ్చిండు అని వస్తారు. కూరగాయలు అమ్మటం వస్తుంది, మమ్మీ కూరగాయలు అమ్మటం వచ్చింది. ఒకరోజు అయితే అన్యాయంగా మా పక్కింటి పాప పిలుస్తా ఉంది, మమ్మీ బిచ్చపాంట వచ్చిందంట. బిచ్చం అడుక్కోవడానికి వచ్చింది, మమ్మీ బిచ్చపాంట వచ్చిందని పిలుస్తుంది. నేను బయటకు వచ్చి చూసిన ఎవరేమే అని అడుక్కునేట ఆమె. అంటే ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు అత్తమ్మ, మామ, చిన్నమ్మ, చిన్నాయన, వదిన, బావ కదా, ఎంత మర్యాదగా మనం పిలుచుకుంటాం. ఇప్పుడు అవి ఏవి లేవు, అందరు ఆంటీలే, అందరు అంకులే. దయచేసి మీ కుమారునికి సంతోషం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇక్కడ ప్రోగ్రాం జరిగినప్పుడు కన్ఫర్మేషన్ సర్వీస్కి నేను వచ్చిన. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత నేను వస్తే మిరియం బాబుని తీసుకొని నా దగ్గరకు వచ్చింది. బాబుని తీసుకొని రాగానే వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చిండు. మరి ఏమి రిలేషన్షిప్ ఆయన చూసుకున్నాడో నాలో కానీ వెంటనే నా దగ్గరకు వచ్చేస్తే వాళ్ళమ్మ చెప్తా ఉందంటే, నాన్న ఇదో అమ్మమ్మ వచ్చింది చూడు అన్నది. ఎంత సంతోషమైందంటే నాకు. నేను వెంటనే వెళ్ళి నా బిడ్డలకు చెప్పిన, ఇట్లా జరిగింది బిడ్డ అని. ఆ మర్యాద, ఆ క్రమము మనం నేర్పించేటటువంటి వారంగా. ఇప్పుడు ఆయనకు తెలియదు నేను అమ్మమ్మనా నానమ్మనా, ఆంటీనా అక్కనా, కానీ మనం నేర్పించడంలో ఆ మర్యాద పూర్వకమైనటువంటి పిలుపు వారికి నేర్పించాలి. కాబట్టి ఫలించేటటువంటి విధానంలో ఉపయోగకరమైనటువంటి ఫలం రావాలి, కొరికి పడేసేది కాదు. దాన్ని మొత్తంగా ఎంజాయ్ చేసేటటువంటి అనుభవంలో మన పిల్లలను మనము పెంచి పోషించవలసినటువంటి వారమై ఉన్నామనే సత్యాన్ని ప్రభులో నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీరు ధన్యులు, మీరు ఫలిస్తూ ఉన్నారు. 3వ మాట ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే,
ఈ 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటుండగా ఈ కుమారుని కొరకై మీరు ప్రార్థన చేసి పొందుకున్నటువంటి అనుభవంలో ఒక ధన్యకరమైన జీవితం దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఫలభరితమైనటువంటి జీవితం మీకు అనుగ్రహిస్తున్నాడు. 3వదిగా క్షేమమును చూసేటటువంటి విధానం దేవుడు మీకు కలుగజేస్తున్నాడు. ఈ క్షేమంలో ఆరోగ్య సంబంధమైనటువంటి క్షేమము, ఆత్మీయమైనటువంటి క్షేమము, ఆర్థికమైనటువంటి క్షేమము, సకల విధములైనటువంటి క్షేమమును దేవుడు మీకు అనుగ్రహించాలని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. స్వర్ణకుమార్కు అయ్యగారికి ఉన్నటువంటి చాలా మంచి తలాంతులలో ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా భక్తి విశ్వాసములతో పాటుగా చక్కని మ్యూజిక్ ప్లే చేస్తాడు అయ్యగారు. జగద్గిరిగుట్ట సంఘంలో క్యాషో ప్లే చేసేవాడు నేను అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు. ఆ తర్వాత అయ్యగారికి ఉన్నటువంటి అలవాటు, ఆధిక్యత ఏంటంటే ఇందాక మనం విన్నాం, చాలా మంచి పాటలు పాడతాడు. 3వ క్వాలిటీ తనకేంటి అని అంటే మంచి ప్రసంగాలు చేస్తాడు అయ్యగారు. అది కూడా తాను చెప్తాడు. చాలా అర్థసహితమైనటువంటి దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించేటటువంటి మంచి లక్షణము కలిగినటువంటి ఒక మంచి సేవకుడుగా, మరి వాళ్ళ ఇన్ఛార్జ్ అయ్యగారు రిపోర్ట్ ఏదో ట్రయల్ సర్మన్ ముందు ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. చాలా మంచి రిపోర్ట్ వినడం అయితే అయ్యగారిని ఆ విధంగా సిద్ధం చేసినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని. మరి దేవుడు ఇంకను నిన్ను దీవించాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ, అయ్యగారు మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఏసీటీసీలో విద్యను అదంతా జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది సీనియర్ అయ్యగారులు ఏమనేవారంటే, స్వర్ణకుమార్ అయ్యగారిని చూస్తే ఆయన షాడో సమర్పణమ్మ వెనుక కనబడేదట. సమర్పణమ్మనే జ్ఞాపకం వస్తుంది, స్వర్ణం చూసినప్పుడు ఎల్లా అక్క అని చాలా కనీసం ఒక 4 అయ్యగారులు చెప్పడం నేను విని చాలా సంతోషపడ్డాను. ఆ షాడో ఎప్పటికీ అట్లనే ఉంటుంది సని, తీసివేయాలని చూసినావా. మరి దేవుడు ఇంకను నిన్ను దీవించి క్షేమమును అనుభవించేటటువంటి విధానంలో, సంతోషాన్ని అనుభవించేటటువంటి విధానంలో, ఆరోగ్య బలముల చేత దేవుడు నిన్ను దీవించాలని, కృపాక్షేమముల మార్గంలో నడిపించాలని, సకలమైనటువంటి దీవెనల చేత బలపరచాలని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు ప్రభు చూపించినటువంటి మాదిరిని కుమారుని జీవితంలో మీరు కలిగి ఉండి, ఆయన చేత దీవింపబడ్డవారుగా, ఆయన చేత అంగీకరింపబడ్డవారుగా, మాదిరికరమైనటువంటి గురువు కుటుంబంగా మీరు వర్ధిల్లి దీవెనకరంగా మార్చబడుటకు సమాధానకర్త దేవుడు మనకు తోడు నీడై మనల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వర్ణకుమార్ అయ్య గారి కుటుంబమును ఉద్దేశించి చక్కని వాక్యమును అందించినటువంటి రహమత్ నగర్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, డైసన్ ఉమెన్స్ బోర్డ్ కన్వీనర్ రెవరెండ్ సమర్పణ కిరణ్ అమ్మగారికి, మరి సంఘమంతటి పక్షమున అందరం చప్పట్లు కొడుతూ వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. మరి సమయంలో ముగింపు దశలోనికి మనం వచ్చి ఉన్నాం. మనమందరము లేచి నిలిచి ఉండి 386వ కీర్తన ఆశీర్వాదంబుల్ మా మీద, ఈ కీర్తన పాడిన తరువాత మరి కుటుంబమును ఉద్దేశించి రెవరెండ్ సల్లా జయరాజయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా మన స్థానిక సంఘ కాపరి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ జి ప్రభాకర్ అయ్య గారు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మనమందరం లేచి నిలిచి ఉండి 386 ఆశీర్వాదములు మా మీద ఈ కీర్తన పాడుచు దేవుని నామమును స్తుతించుదాం. వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము నీ మాయి మీద
కరుణించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనాదరాల మెల్లను పాపు మాధుర్యమ వర్షము మాయి మీద కుమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా మా మీద కురించుమీశా ప్రేమ ప్రభావమునా సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగా ఈ మాయి మీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీశా నీ నిండు దీవెనల నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థింతుము హే మాయి మీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా కృమ్మరించుము దేవా. ఈ సమయంలో మరి రెవరెండ్ స్వర్ణకుమారయ్య గారి తల్లిదండ్రులు మిరియం అమ్మగారి తల్లిదండ్రులు కూడా స్టేజ్ పైనకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో రెవరెండ్ జయరాజయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. రెవరెండ్ జి ప్రభాకరయ్య గారు ఆశీర్వాదమునిస్తారు. ప్రభాకరయ్య గారి అనుమతితో ఒక 2 మాటలు చెప్తాను. ఆ తోటి జత గురువులు మన స్వర్ణకుమార్ మరియు అమ్మగారు వారి ఇరువురి కుటుంబ జీవితంలో సంఘ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి నడిపింపు అంతటిని బట్టి ఆయన చేస్తున్నటువంటి సేవా పరిచర్య అంతటిని బట్టి వారిని అభినందిస్తూ మరి వారికి కలిగినటువంటి సంతానం తొలి సంతానం యొక్క మొదటి బర్త్డే మరి ప్రభాకర్ గురువుల వారు అమ్మగారు కుటుంబం అంతా కలిసి ఈ కుమారుని దీవెనల కొరకు గత సంవత్సరం అంతా పెంచి పెద్ద చేస్తూ ఈ దినమున ఎదిగినటువంటి బాలుని మొదటి వేడుకను జరిపిస్తున్నటువంటి సందర్భంలో అయ్యగారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సత్యానందం సుగుణమ్మ వారు కూడా నాకు స్థిర పరిచయస్తులు కనుక దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని మెండుగా దీవించాలని నేను దేవదేవుని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించుదాం. ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమగల దేవా, యేసు ప్రభువా, మీ పరిశుద్ధ ప్రశస్త ఉన్నత నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ నీ బిడ్డలు గత సంవత్సరం అంతా పుట్టినటువంటి కుమారుణ్ణి జాగ్రత్తగా పెంచుతూ పెద్ద చేస్తూ అతని ద్వారా అతని అభివృద్ధిలో కలిగినటువంటి పరిస్థితులన్నిటినీ అనుభవిస్తూ ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మొదటి సంవత్సరపు వేడుక జన్మదిన వేడుకను బంధువులందరితో కలిసి నీ సన్నిధిలో సేవకులందరి సమక్షములో ఈ వేడుకను జరిపిస్తూ ఉంటున్నారు. దేవా, సమస్త స్తుతి మహిమలు నీకే ఆరోపిస్తూ ఉంటున్నాం. దేవా, నీ సేవకుడు స్వర్ణకుమార్ గారిని
వారి యొక్క సతీమణి అమ్మగారు మిరియంను మీరు ప్రేమిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. వారిని నీ సేవ కొరకు పిలుచుకొని ఉంటుండగా నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి సేవ పరిచర్యలను వారు జరిగిస్తున్నారు. గనుకనే తండ్రి మీరు వారిని ప్రేమించి వారికి సంతానమును దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మన యొక్క సంతానం సంవత్సరం అంతా వివిధ రీతులుగా ఎదిగి ఈ సంవత్సర దినమున ప్రభువా అతన్ని చూసినప్పుడు మేమందరం ఆనందించగలిగినటువంటి ఎదుగుదలను ఇచ్చినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాలుడు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయయందును మనుషుల దయయందును అతడు వర్ధిల్లుచుండెను అని నీ నామమున ప్రభువా మీలాగా ఈ కుమారుడు ఎదగడానికి అనేకుల యొక్క దయలో సంరక్షణలో ఎదగడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనములు తండ్రి. అతనికి కలుగుతున్నటువంటి జ్ఞానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ కుటుంబంలో బాలుడు పుట్టినప్పుడు తండ్రిగా తల్లిగా వారు సంతోషించడం, అట్లే ప్రభాకర్ గురుల వారు వారి యొక్క కుటుంబం ఈ కుమారుని విషయంలో సంతోషించి ప్రేమతో పెంచినటువంటి విధానం, అట్లే సత్యానందం మరియు సుగుణమ్మలు ప్రభువా వారి వంశంలో ఒక కుమారుడు జన్మించడం, తన కుమారుడు సేవలో వర్ధిల్లడం చూసి ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తూ నీకు స్తుతి మహిమలను ఆరోపిస్తున్నాను తండ్రి. రాత్రి కాలమున అనేకుల సమక్షంలో నీ సన్నిధిలో ఈ కుమారుని మేము దీవిస్తూ ఈ కుమారుని యొక్క జన్మదిన వేడుకను మొదటి సంవత్సరమును ప్రభువా మేము ఈ విధంగా మరి జరుపుకుంటుండగా సకలమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీర్వాదాలతో ఈ కుమారుణ్ణి తన తల్లిదండ్రులను తనకు సంబంధించినటువంటి వారందరినీ దీవించమని మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన బంధువులను ఇదిగో ప్రభువా చక్కటి వాక్యాన్ని అందించి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి నీ సేవకురాల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా, మరి ప్రభాకర్ గురుల వారి యొక్క కాపరత్వములో అనేకులు ప్రభువా నీ సన్నిధిలో హర్షించి ఆనందించి వారి యొక్క నడిపింపులో పొందుతున్నటువంటి మేళ్లను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. సంఘమంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ వేడుకను బట్టి నీకే సమస్త ఘనత మహిమలను ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని గొప్ప ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అపారమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఈ కృతజ్ఞత ప్రార్థన కూటములోకి చేరవచ్చిన మీకందరికీ, సంఘములకును బంధుప్రియులకును తోబుట్టులకును స్నేహితులకును పరిచయస్తులకును ఈ ప్రత్యేక కార్యక్రమమును ఆశీర్వదించవచ్చిన దైవ సేవకులందరికీ, వారి పరిచర్యలకును, చిన్న కుమారుడు దేవుని కృప వలన నేటితో సంవత్సరం ముగించుకొని ఉన్నటువంటి సందర్భములో సెలెస్టిన్ మ్యాథ్యూనకును భవిష్యత్ జీవితం అంతటికి ఈ కుమారుణ్ణి బహుమానంగా ప్రభు ద్వారా పొంది ఉన్నటువంటి రెవరెండ్ స్వర్ణకుమార్ మిరియాం వారి తల్లిదండ్రుల యొక్క పాత్ర, సేవా సంబంధమైన పాత్ర, కుటుంబపరమైన పాత్రలు సమర్థవంతంగా ముందుకు సాగిపోవుటకు దేవుని ఆశీస్సులు మెండుగా అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. రాత్రికాల సమయమందు ఇటు ఆరాధనను ఈ విధంగా జరిగించుకోవటానికి అన్ని విధాలుగా దేవుడు వాతావరణం విషయంలోనూ మీ అందరినీ నడిపించటం విషయంలోనూ ఇటు మేళ్లను చేసిన మొదట దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా నిండు వందనాలు చెల్లిస్తూ ఇటు ఆరాధనను ఇంత ఘనముగా జరిగించుతూ నడిపించిన రెవరెండ్ మోజెస్ అయ్య గారికి కూడా నిండు కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. వారితో పాటు ప్రారంభ ప్రార్థన చేసిన రెవరెండ్ ఆరోన్ అయ్య గారికి, అదేవిధంగా కుటుంబం కొరకు ప్రార్థించిన రెవరెండ్ దయాకర్ అయ్య గారికి, రెవరెండ్ రవికుమార్ అయ్య గారికి, ఆ చివరి ప్రార్థన చేసిన రెవరెండ్ సల్లా జయరాజ్ అయ్య గారికి కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దూదిగాం ప్యాస్టేట్ నుండి నాకు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్గా ఉండి
నన్ను నడిపిస్తున్న రెవరెండ్ మూర్తి ప్రసాద్ అయ్యగారికి అమ్మగారికి అయ్యా మీరు వచ్చిన విధానం బట్టి మీకు మా కుటుంబ పక్షంగా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దూరమైనా మీరు దూరం అనుకోకుండా మమ్మల్ని ప్రేమించి మా కుమారుని దీవించటానికి విచ్చేసిన విధానం బట్టి కూడా మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దినం ఇటు చక్కటి అకేషన్లో దేవుని మాటలు వినిపించిన రెవరెండ్ మిసెస్ బి సమర్పణ కిరణ్ అమ్మగారికి నా పక్షంగా మమ్మీ డాడీ పక్షంగా మా అత్తమ్మ పక్షంగా కూడా అమ్మ మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నేను కొన్ని విషయాలు పంచుకుంటాను, ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఒక 2-3 మినిట్స్లో నేను చెప్పాలనుకుంది చెప్పి ముగిస్తాను. అమ్మగారు జ్ఞాపకం చేసిన 2 మాటలు ఎందుకో నాకు చెప్పాలనిపించింది. ఈ ఓ పెద్ద రిసెప్షన్ లాగా చేయటానికి కారణం ఒకటి, మా మమ్మీ ఎప్పుడు ఏమనుకుందంటే బాగా ప్రార్థన చేసి, అంటే నేను కొడుకుని సేవకిస్తా అని మమ్మీ ఎప్పుడు అనుకోలే. యాక్చువల్గా నేను మొన్నటి దినం నా సనత్నార్లో కూడా చెప్పాను, కానీ మమ్మీ ఎప్పుడు ఎక్కువ మాట ఏమనేదంటే ఏదన్నా చేయరా కానీ ఒక్క కొడుకు కదా జర మా పరువు నిలబెట్టు అనేది. మా డాడీ కూడా ఎప్పుడు నేను సేవకు రావాలి అని డిసైడ్ అయిన తర్వాత లిటరల్లీ 2 years నేను ఇంట్లో కూర్చున్నా. యాక్చువల్గా లిటరల్లీ 2 years డిగ్రీ తర్వాత ఆల్మోస్ట్ నేను స్టడీ చేస్తే కనుక పీజీ కూడా అయిపోయేది. యాక్చువల్గా ఆగటానికి కారణం ఏంటంటే డైజెస్ట్లో ఎప్పుడు పిలుస్తారో, మధ్యలో పీజీ నుంచి మళ్ళీ ఒకవేళ ఉంటే మళ్ళీ ఎప్పటికవుతుందో అని ఆ 2 years సైలెంట్గా ఉంటే ఎప్పుడు మా డాడీ ఏదైనా పని చేసుకోవచ్చు కదరా చేతికి అందినవా నేను ఎప్పుడు అనలే. సో వాళ్ళిద్దరూ బాగా సరిగా వీడు సేవకు పోతా అన్నాడు కదా అని లిటరల్గా నేను ఇంట్లో మీకు సింపుల్గా చెప్పాలంటే తిని కూర్చున్న 2 సంవత్సరాలు, లిటరల్గా తిని కూర్చున్న 2 సంవత్సరాలు ఇంట్లో నేను ఏ పని చేయలే. రోజు ప్రార్థన ఏంటంటే దేవా ఎట్లా సేవ అంటున్నారు, ఏం అంటే అప్లికేషన్స్ లేదు, ఏం లేదు, ఎలా అని ఆలోచిస్తున్నా కూడా వారిద్దరూ చాలా ఎంకరేజ్ చేసినారు. అయితే ఈ అకేషన్కి అమ్మ కారణం ఏంటిదంటే మమ్మీ డెస్పరేట్ ఏంది అంటే మా రిలేటివ్స్ అందరు రావాలని. ఇంత పెద్ద గ్రాండ్గా నేను అనుకున్నా, నేను ఒకవేళ నన్ను చేయమంటే కనుక నేను చేయకపోయేటోని ఇట్లా ఇంత గ్రాండ్గా. ఇందులో నాది 1 రూపీ కూడా లేదు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మమ్మీ ఆశ ఏంటంటే ఒకడే కొడుకు, ఈ మళ్ళా తర్వాత అకేషన్స్ ఏం లేవు, అందరిని పిలవాలి అంటే. సో ఖచ్చితంగా పట్టుబట్టింది ఏంటంటే నేనే చేస్తా బర్త్డే. ఇంకో మాట నేను చెప్తా ఖచ్చితంగా ఏంటంటే వాని చదువు పెళ్ళి కూడా నేనే చేస్తా అని చెప్పింది యాక్చువల్గా పుట్టినప్పుడు. వాని చదువు వాని పెళ్ళి కూడా లిటరల్గా ఒకవేళ చెప్పాలి అంటే ఒకరోజు చిన్నగా మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు నేను మిరియాం అందరం ఊకే మా మమ్మీ నేను బాగా సపోర్ట్ చేస్తుందని మిరియాం అప్పుడప్పుడు అంటే నిన్ను ఎవ్వరేమన్నారు, అత్తమ్మ ఏమనదు, మామ ఏమనదు అని. ఆమె బాగా సంతోషపడ్డది. రోజు ఏంటంటే మా అమ్మ ఒక మాట అనేదంటే ఈ ఇల్లు కూడా నీకు లేదురా, నేను మనవని పేరు మీద రాస్తా అంటే ఆమె ఫుల్ ఖుషి అయింది. అమ్మ అట్లీస్ట్ ఒక్క రీజన్ అన్నా దొరికింది, సన్నీనేమన్నా ఎవరన్నా అంటే వినాలని అని. సో మమ్మీ అంతగా అంటే డెస్పరేట్గా ఉండే ఖచ్చితంగా ఈ బర్త్డే చేయాలి, అందరినీ రిలేటివ్స్ని పిలుచుకోవాలి, అందరినీ తిరిగి కలుసుకోవాలి, అందరితో ఈ సంతోషాన్ని పంచుకోవాలని మమ్మీ ఆశ ఇది. సో దానికి మనం చెప్పిన నేను చేసిన సహాయం ఏమీ లేదు. నేను ఫోన్ చేసి వీళ్ళకి చెప్పడం తప్ప అంతకు మించి నేను ఏమీ చేయలేదు ఈ సెలబ్రేషన్స్కి. సో మమ్మీ డెస్పరేట్గా ఈ ప్రార్థన జరగాలని ఆశించింది. కాబట్టి మమ్మీని చాలామంది జేదిరిగుట్టలో నేను తెలియదు, కానీ మమ్మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్. నేను ఒక 15 years నుంచి ఎవరికి తెలియదు యాక్చువల్గా. అంటే నేను సేవకు వచ్చిన తర్వాత సంఘానికి వచ్చేవాళ్ళు కావచ్చు, ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆ 15 years నాకు ఎవరు తెలియదు. కానీ నేను ఇంట్లో ఎలా ఉండేవాడిని అంటే బాగా అల్లరున్నా కూడా మా ఇంటి పక్కలకు నేను ఇంట్లో ఉన్నా అని కూడా తెలియదు. అంత కామ్గా ఇంట్లోనే కూర్చునేటోని, ఏ పని లేకపోయినా కూడా. సో మమ్మీ బట్టే మీరు అందరు వచ్చినారు, అది నాకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మీ అందరి పక్షంగా మమ్మీ నీకు థ్యాంక్ యూ అమ్మ. ఇక బాబుకి పేరు పెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏం పేరు పెట్టాలి అంటే అమ్మగారు చెప్పిన మాట, ఈ బాలుని కొరకు ప్రార్థించిన వారు నేనని అన్న జ్ఞాపకం చేసింది కదా. మమ్మీ
బాగా చెప్పింది. నాకు కొడుకు కావాలని డెస్పరేట్ ఎవరంటే మమ్మీ. నేను మిరియాం ఏమని ప్రార్థన చేసుకున్నామంటే, దేవా ఎవరైనా పర్లేదు కానీ ఇంట్లో ఇద్దరు ఉండాలి, ఒకటి అబ్బాయి ఉండాలి, ఒకటి అమ్మాయి ఉండాలి, వరుస క్రమం నువ్వే డిసైడ్ చేసుకో అనుకున్నాం మేము. సో ఫస్ట్ అబ్బాయా అమ్మాయా మాకు తెలియదు కానీ దేవా ఇంట్లో మాత్రం ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండాలి. కానీ మమ్మీ చాలా సందర్భంలో అయిపోయిందంటే, నేను ప్రార్థన చేస్తే కొడుకు పుట్టిండు అంటే ఆలోచించి పెట్టిన పేరు ఏంటంటే మాథ్యూ అని. సో మాథ్యూ అంటే మీ అందరికీ తెలుసు గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని. సో ఇంకో దానికి ముందు పేరు ఏం యాడ్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సెలెస్టిన్ అనడానికి అర్థం ఏంటిదంటే డివైన్ అని అర్థం, లేదా హెవెన్లీ అని అర్థం. సో మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎస్ఎం అంటే స్వర్ణకుమార్ మిరియాం అని రావాలని చాలా పేర్లు అనుకున్నాం యాక్చువల్గా. సో లాస్ట్కి మమ్మీని బట్టే ఈ ఫంక్షన్, మమ్మీని బట్టే ఆ మాథ్యూ అనే పేరు వచ్చింది. సో మమ్మీ ఒకవేళ లేకపోయి ఉంటే కనుక బహుశా నేను అనేవాడిని ఉండకపోవచ్చేమో ఈ సెలబ్రేషన్స్కి. ఏదైనా కూడా నేను మా సంఘంలో కూడా చాలా సందర్భం చెప్పిన మాట ఏంటంటే, మా మమ్మీ బ్యాక్ సపోర్ట్ లేకపోతే కనుక నేను మినిస్ట్రీలో కాదు కదా ఫ్యామిలీలో కూడా సక్సెస్ కాలేకపోతాను నేను. సో మమ్మీ ఇచ్చిన ఆ సపోర్ట్, మమ్మీ చేసిన ఆ ఎంకరేజ్మెంట్ వల్లనే ఈ దినం నేను ఇక్కడ నిలబడ్డాను. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అంతా జరిగించబడతా ఉంది. కాబట్టి ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి, సనత్ నగర్ కాంగ్రిగేషన్ అందరికీ, ఈ యొక్క సౌండ్ సిస్టమ్ క్వార్ వారికి, భోజనం సిద్ధపరిచిన సంపతనకిని, ఫోటోగ్రాఫర్ విలియంకి, డెకరేట్ చేసిన వారందరికీ, నాకు అన్ని విధాలుగా సహకరించిన మీ అందరికి కూడా నిండు కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ రావటం నిజంగా మాకు చాలా సంతోషకరం. ఇటు మంచి అకేషన్లో మేము మిమ్మల్ని అందరినీ ప్రేమించి సిద్ధపరిచిన ఆ భోజనాన్ని మీరు స్వీకరించి మా బాబుని దీవించి మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా ఈ దీనుని మీరు జ్ఞాపకం చేసుకుంటారని, నేను జ్ఞాపకం లేకపోయినా మా మమ్మీ పక్షంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన అయ్యగారులందరికీ మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మామకు కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను సిటీకి వస్తున్నానంటే అందరు ఏమంటారు తెలుసా, అత్తగారింటికి పోతున్నావో అమ్మగారింటికి పోతున్నాను అడుగుతారు ఊరికే సంఘం నన్ను. సో నాకు తెలిసి నేను వచ్చిన 90% ఎక్కడున్నా అంటే అత్తమ్మ మామ దగ్గరనే ఉన్నా. అలా ఫ్రీక్వెంట్గా రాగలిగినను అంటే కనుక కారణం, ఒకవేళ సేవలో పరిచయం ఉన్నా కూడా ఆ ఫ్రీక్వెంట్ రాగలిగిన ఉన్నను ఏ టైం అయినా, మిడ్ నైట్ అయినా, మోజెస్ అయినా, ఎప్పుడన్నా 1 o'clock వచ్చినా నేను ఎందుకు అయ్యారు నేను ర్యాపిడో బుక్ చేసుకొని వస్తా అంటే లేదు మేము పికప్ చేసుకుంటామని 1 o'clock కూడా వారు చేసినారు. దాని పక్షంగా కూడా మమ్మీ డాడీ పక్షంగా అత్తమ్మ మామకు కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న బిడ్డ సెలెస్టిన్ మాథ్యూ, అమ్మగారు మీరు చెప్పినట్టు సేవలోను ఇటు పెంపకంలోను ఉంటానని ప్రామిస్ చేయను, కానీ ఖచ్చితంగా నా 100% ప్రయత్నం అయితే నేను చేస్తానని నేను మీకు అందరి పక్షంగా చెప్తూ, అమ్మగారు ఒకవేళ ఈ విధంగా చెప్పాలి అంటే పౌలు అంటాడు నా బంధకంలో కానీ నా కుమారుడా అని. బహుశా ఆ మాట నేను యాప్ట్ చేసుకుంటా ఎప్పుడు కూడా ఎవరికైనా పరిచయం చేయాలి అనుకుంటే. చాలామంది నేను సేవకు పంపించిన చాలామంది చెప్పుకునేటోళ్ళు ఉన్నారు యాక్చువల్గా. కానీ అమ్మగారే దానికి సూత్రం. నేను నిన్న దినమున మీరు సునత్నార్ ముందే చెప్పారమ్మా నేను మంచి ప్రసంగం చేస్తాను, నిన్ననే చేసిన యాక్చువల్గా నేను. మీరు ఆ మాట అనటం వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు యాక్చువల్గా. కానీ నేను నా శక్తి కొలది నేను సేవకు వచ్చినప్పుడు అనుకున్న మాట చెప్పి ముగిస్తాను. ఏంటిదంటే, పిలిచిన దేవునికి కన్న కుటుంబానికి పంపించిన సంఘానికి ఎప్పుడు తలవంపులు దేవద్దనే ఎప్పుడు మనసులో అనుకుంటా. పిలిచిన దేవుడు గొప్పవాడు, సేవకు పంపించిన తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. నన్ను విశ్వాసాన్ని నేర్పించి నాకు సేవలు అడుగెల్చిన ఆ జయదిరుగుట్ట సంఘానికి ఎప్పుడు తలవంపులు దేవద్దనే ప్రయత్నం, ఆ ప్రయత్నంలోనే సాగుతూ ఉన్నాను. ఆ సాగింపులోనే మీ అందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటూ, దూదిగాం నుంచి అంటే నేను సేవ చేస్తున్న సోన్పేట్ సంఘం నుంచి వచ్చిన మైకేల్ అన్నకిని, పోచంపాడు సంఘం నుంచి వచ్చిన కృపాకర్ అన్న, నిరంజన్ అన్నకి, డొన్కల్ నుంచి వచ్చిన సంఘస్థులందరికీ మీ అందరికీ మరొకసారి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పెరమల్ల ఫ్యామిలీ పక్షంగా మీ అందరికీ చాలా నిండు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణకుమార్ అయ్య గారికి అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? మరి సమయంలో మరి ఇరువురి స్వర్ణకుమార్ అయ్య గారు వారి తల్లిదండ్రులు, అమ్మగారు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చినట్లయితే కేక్ కట్ చేయబడుతుంది.
నా హేతులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువాడు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. జగతికి రూపము లేనప్పుడు నన్ను సృజించెను. పిండముగా నేనున్నప్పుడు నన్ను ఏర్పరచెను. చేపట్టి నడిపే దేవుడుండగా భయమిక నన్ను చెరదు. తన కంటి పాపాల నన్ను కాయును, శ్రమయు నన్నేమి చేయదు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా ప్రభు అరచేతిలో నేను చెక్కబడి ఉంటిని. తన కరముల నీడలో నిలచి స్తోత్రము చేయుదును. నేను చేయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించెను. బాల్యము మొదలు జీవితాంతము చంకనెత్తుకొను ప్రియ ప్రభువే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు. నా హేతులందరూ నన్ను మరచిన యేసు నన్ను మరువాడు. యేసు నన్ను మరువాడు. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా
నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా. నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై. కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు. నీవేగ దేవా నా ఊపిరి. నా బలం నా బలం నీవే నాగారం, నా ధనం నా ఘనం నీవే ఆనందం. తోడుగా నీడగా నీవే నా దైవం, ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. యేసయ్యా. నా జీవితాన ఏ భారమైనా నీ జాలి హృదయం లాలించెనే. ప్రతికూలమైన ఏ ప్రళయమైనా ప్రణుతింతు నిన్నే నా యేసయ్యా. విలువైన ప్రేమ కనపరచినావు, బలపరచి నన్ను గెలిపించినావు. నీవేగ దేవా నా ఊపిరి. తానన తానన తననననననన. తానన తానన తనననననన. తానన తానన తనననననన. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా.